ఇక వృశ్చిక రాశి వారు ఈ డిసెంబర్ మాసంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అసలు ఈ మాసం గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటారు? వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసం ఏంటంటే అన్ని గ్రహాలు అనుకూలంగానే ప్రతికూలంగానే ఉన్నాయి. సో మ్యాక్సిమం ఏంటంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ మాసం అంతా ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, విద్యార్థులైనా ఎక్కువగా మౌనాన్ని పాటిస్తే వీళ్ళకి అన్ని అనుకూలంగా మారుతాయి. ఎందుకంటే వీళ్ళ రాశాధిపతి అయినా కర్కాటక రాశిలో ఉండడం, అది బలహీనంగా ఉండడం. తర్వాత అర్ధాష్టమ శని అంట, శని భగవాన్ కుంభరాశిలో ఉండడం అర్ధాష్టమ శని. తృతీయంలో శుక్రుడు, శుభగ్రహమైన శుక్రుడు ఉండడం. చతుర్థ స్థానంలో శని భగవానుడు, పంచమ స్థానంలో రాహు. అంటే ఏంటంటే ఇక్కడ వీళ్ళకి శని, రాహు, కుజుడు, తర్వాత ఒక గురువు ఒక్కడు కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అంత అనుకూలంగా ఏం కనిపించదు. ఎందుకంటే ఇన్ని గ్రహాలు ప్రతికూలంగా కనిపించినప్పుడు ఆయన ఒక్కరు ఏం చేస్తారో ఆయన కూడా వీళ్ళకి వస్తే ఇబ్బంది పెట్టే అవస్థలోనే ఉంటుంది. సో 9 గ్రహాలు దాదాపు వీళ్ళకి ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. అయితే వీళ్ళకి ప్రతికూలంగా ఉండడం వల్ల గోచారంలో మనం భయపడాల్సిన అవసరం అయితే ఏముండదు. కాకపోతే ఏంటంటే ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆర్థికంగా కాస్తంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. వ్యాపారాలు కాస్త జరుగుబాటు అనేది తగ్గుతుంది. అంటే జరిగే వ్యాపారం, స్పీడ్గా జరిగే వ్యాపారం కాస్త స్లో అవుతుంది. జరగని వ్యాపారాలు అలానే ఉంటాయి, ఇంకా జరగకుండా కాస్త ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఈ విధంగా ఉన్నాయి. ఎవరికి బాగుంది అంటే ఎవరైతే ధాన్యం మీద వ్యాపారం చేస్తామో, అంటే ధాన్యం అంటే మనకు సంబంధించిన ఫుడ్ బిజినెస్, క్యాటరింగ్ కానీ, ఫుడ్ సర్వీసెస్ కానీ, ఫుడ్కి సంబంధించిన ఏ బిజినెస్ చేసినా అనుకూలంగా ఉంది. ఇంకెవరికి ఉందంటే ఇంకా క్లాత్ బిజినెస్ చేసే వాళ్ళకి, సో బట్టలతో వ్యాపారం చేసే వాళ్ళకి, బట్టలకు సంబంధించిన ఏదైనా అలంకరణ వస్తువులు అమ్మే వాళ్ళకి, వీళ్ళకి కాస్తంత అనుకూలంగా ఉంది. అనుకూలం అంటే పెద్ద గొప్పగా కాదు, కాస్తంత రొటేషన్ జరుగుతూ ఉంటుంది. అది ఈ మాసంలో జరుగుతుంది. అదే ఇంకా ఆయిల్ బిజినెస్ చేసేవాళ్ళు, ఐరన్ బిజినెస్ చేసేవాళ్ళు, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన బిజినెస్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కాస్త స్లో అవ్వడము, జరగకపోవడము, అసలు ఏదో రకమైన ఫలితాలు రాకపోవడం జరుగుతుంటుంది. అయితే అన్నిటికంటే ఏంటంటే ఈ మాసంలో వీళ్ళు మౌనంగా ఎందుకు ఉండమన్నాం అంటే, వాళ్ళకి మామూలుగానే వృశ్చిక రాశి వాళ్ళు కాస్త కోపంగా కాస్త ఏదైనా మాట అంటే పడలేరు, వెంటనే టకటగా సమాధానం చెప్తుంటారు. ఎప్పుడైతే ఆ రాశిలో రవి బుధులు కలిసి ఉన్నారో, వృశ్చిక రాశిలో రవి బుధులు ఉండడం వల్ల కాస్తంత అహంకారాన్ని ఇస్తారు. మా వల్ల అవుతుందని చెప్పి ఒక తెలియకుండానే వాళ్ళు అహంకారంగా మాట్లాడే అవకాశం వచ్చేస్తుంది. నార్మల్గా వీళ్ళు మాట్లాడితే అహంకారం కనిపిస్తుంది, వాళ్ళ బాధ కనిపిస్తుంది, వాళ్ళ కోపం కనిపిస్తుంది. ఇక్కడ రవి బుధులు కలిసి ఉండడం వల్ల ఏమవుతుంది, అహంకారం కనిపిస్తుంది. మాట్లాడుతుంటే ఏంటి చేయగలం అనే ఏదో ఒక ధీమా కనిపిస్తుంటుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటాం, అలాంటివి కనిపిస్తుంటాయి. దానివల్ల ఏంటి ఎదుటి వాళ్ళు కూడా సాయం చేసే వాళ్ళు కూడా ఇలా మాట్లాడుతున్నారు కదా అని చేయమని చెప్పి పక్కకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో మౌనంగా ఉండడము, ఎక్కువగా మాట్లాడకుండా ఉండడము, కోపం వస్తే అక్కడి నుంచి వెళ్ళడము, అలా ప్రయత్నాలు చేస్తే కాస్త బంధాలు అనేవి నిలబడతాయి. లేకపోతే ఎప్పటి నుంచో నిలబడిన అంటే ఎప్పటి నుంచో ఉన్న స్నేహితులు కొన, ప్రాణ స్నేహితులు కొన ఈ మాటలు తట్టుకోలేక వాళ్ళకు వద్దులే, నీతో స్నేహం వద్దు, నాకు అక్కర్లేదని చెప్పి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఒకసారి ఏదైనా విరిగిపోయిందంటే అతికించడం కష్టం కదా. అలాంటి సిచ్యువేషన్స్ ఈ మాసంలో వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్నాయి. సో వీళ్ళందుకే మౌనాన్ని పాటిస్తూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తే ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఒక గ్రహంగా 9 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, అందువల్ల జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయాల్లో, అన్ని వేళల్లోని. ఈ టైంలో సైలెంట్ ఉంటే సరిపోతుందంటే కాదు, మొత్తం డే 24 అవర్స్ ఏదో ఒక మంత్రాన్ని మనసులో అనుకుంటూ కూర్చోవడం, ఆ మంత్రాన్ని చేయడము, చేసుకుంటూ వెళ్ళడము, అప్పుడు అన్ని అనుకూలంగా మార్పు అనేది జరుగుతుంది. ఇది వృశ్చిక రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా కూడా ఇబ్బందిగా ఉంటుందంటున్నారు. ఆర్థిక అభివృద్ధి సాధించడానికి కానీ, లేదంటే ఇప్పుడు అన్ని గ్రహాలు ప్రతికూలతలు ఉన్నాయి, అవి ఎంతో కొంత అనుకూలించడానికి కానీ వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? అన్నిటికంటే వీళ్ళు రాశాధిపతి కుజుడు బలహీనంగా ఉన్నారు కనుక, తర్వాత వీళ్ళు అనుకునే పనులు సాధించాలంటే, విఘ్నాలు ఆటంకాలు తొలగాలంటే విఘ్నేశ్వరుని కొలవడం. అంటే గం గణపతే నమః అని చదువుకుంటూ ఉండడం. గం గణపతే నమః శివాయ గురువే నమః, గం గణపతే నమః శివాయ గురువే నమః, ఈ 2 నామాల్ని కంటిన్యూ చేసుకుంటూ వెళితే అన్ని పనులు అనుకూలంగా మారుతాయి. చేయకుండా మామూలుగా నార్మల్గా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే అది ప్రతికూలంగా మారుతుంది. మామూలుగా నామస్మరణ కానీ, దైవ దర్శనం కానీ పెద్దగా చేయకుండా ఉంటారు ఈ వృశ్చిక రాశి వాళ్ళు. కానీ ఈ మాసం వీళ్ళు ఖచ్చితంగా దైవ దర్శనం చేసుకుంటూ నామాన్ని జపం చేసుకుంటూ ఉంటే ఆ సమయానికి సమయస్ఫూర్తిగా మాట్లాడడం అనేది జరుగుతుంది. లేకపోతే అది కోల్పోయి ఏదో ఒక మాట మాట్లాడతారు. ఎందుకంటే ఇక్కడ బుధుడు రవి ఏంటంటే అతి తెలివితేటలు వచ్చేస్తాయి. బుధుడు మంచి స్థానాల్లో బాగుంటే మంచి తెలివితేటలు ఇస్తాడు, స్థానాలు బాలేవంటే అతి తెలివితేటలు ఇస్తాడు, అతిగా మాట్లాడిస్తాడు. అతిగా మాట్లాడే దాంట్లో రవి ఉండడం వల్ల ఏమవుతుందంటే
అతిగా మాట్లాడేది అహంకారంగా మారుతుంది. ఉమ్, సో అతిగా మాట్లాడి అహంకారం కనిపిస్తుంది కనుక వాళ్ళని వెలేస్తారు జనరల్ గా. ఎందుకంటే ఎవరికైనా ఒబీడియంట్ గా మాట్లాడి నిదానంగా చెప్తే వింటారు, కానీ కోపంగా మాట్లాడినా ఆవేశంగా మాట్లాడినా విన్నారు కదా. అవును. ఇవి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కనుక ఈ నామాన్ని చేస్తూ ఉంటే సమయస్ఫూర్తిగా మాట్లాడడం, ఈ సమయంలో నేను మాట్లాడాలా వద్దా, అవసరం లేదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బెటర్ అనే ఆలోచన విధానం, ఆ స్మరణకి వాళ్ళకి వస్తుంది. ఆ విధంగా చేసుకోవాలి ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ మాసం అంతా.